అందరికీ నమస్కారం. భవిష్యవాణి తెలుగు ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ముందుగా ఇవాల్టి పంచాంగం చూద్దాం. ఈరోజు మే 24, 2026 ఆదివారం. శ్రీ పరాభవనామ సంవత్సరంలో జ్యేష్ఠమాసం శుక్లపక్షం కొనసాగుతోంది. ఈరోజు నవమి తిథి. రేపు తెల్లవారుజామున 4:31 వరకు ఉంటుంది. పూర్వ ఫాల్గుణి నక్షత్రం రాత్రి 2:50 వరకు కొనసాగి తర్వాత ఉత్తర ఫాల్గుణి నక్షత్రం ప్రారంభమవుతుంది. అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం 11:38 నుండి 12:30 వరకు ఉంటుంది. అమృతకాలం రాత్రి 12:18 నుండి తెల్లవారుజామున 1:52 వరకు ఉంటుంది. ఇక ఇవాల్టి రాశి ఫలితాలు చూద్దాం. మేషరాశివారికి ఈరోజు ఎంతో అనుకూలంగా కనిపిస్తోంది. ఉద్యోగంలో మీ పనితీరుకు మంచి గుర్తింపు లభించే అవకాశముంది. కొత్త అవకాశాలు మీ ముందుకు రావచ్చు. వ్యాపార రంగంలో లాభాలు పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. ఆర్థికంగా స్థిరత్వం పెరుగుతుంది. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడిపే సమయం దొరుకుతుంది. ఆరోగ్యపరంగా శక్తి బాగానే ఉంటుంది. భావోద్వేగంగా ఈరోజు మీరు ఎంతో ధైర్యంగా, ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతారు. వృషభరాశివారికి ఈరోజు కొంత ఖర్చులు పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. కాని చివరికి పరిస్థితులు మీకు అనుకూలంగా మారతాయి. ఉద్యోగంలో సహచరుల సహకారం లభిస్తుంది. వ్యాపారాల్లో కొత్త పరిచయాలు ప్రయోజనం చేకూర్చవచ్చు. కుటుంబ జీవితంలో ప్రశాంతత ఉంటుంది. ఆరోగ్యపరంగా ఆహారపు అలవాట్ల విషయంలో జాగ్రత్త మంచిది. భావోద్వేగంగా మీరు ఈరోజు ఓర్పుతో వ్యవహరించాల్సిన పరిస్థితి ఉంటుంది. మిథునరాశివారికి ఈరోజు అదృష్టం బలంగా కలిసివచ్చే సూచనలున్నాయి. కెరియర్లో మంచి పురోగతి కనిపిస్తోంది. పై అధికారుల నుంచి ప్రశంసలు లభించవచ్చు. వ్యాపారాల్లో లాభదాయకమైన అవకాశాలు వస్తాయి. ఆర్థికంగా ఊహించని లాభాలు పొందే అవకాశముంది. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడిపే సమయం ఉంటుంది. ఆరోగ్యపరంగా మంచి ఉత్సాహం కనిపిస్తుంది. భావోద్వేగంగా ఈరోజు మీరు ఎంతో ఆనందంగా ఉంటారు. కర్కాటక రాశివారికి ఈరోజు పనిభారం కొంత పెరిగే అవకాశముంది. ఉద్యోగంలో బాధ్యతలు ఎక్కువగా కనిపిస్తాయి. ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. కుటుంబ సభ్యులతో ఓర్పుగా మాట్లాడటం ద్వారా సమస్యలు తగ్గుతాయి. ఆరోగ్యపరంగా అలసట లేదా ఒత్తిడి కనిపించవచ్చు. భావోద్వేగంగా కొంత ఆందోళన ఉన్నా చివరికి ప్రశాంతత లభిస్తుంది. సింహరాశివారికి ఈరోజు శుభయోగాలు కలిసివచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. ప్రభుత్వ లేదా అధికార సంబంధిత పనుల్లో విజయ సూచనలు ఉన్నాయి. ఉద్యోగంలో మీ ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది. ఆర్థిక పరిస్థితి మరింత మెరుగుపడే అవకాశముంది. కుటుంబ సభ్యుల మద్దతు మీకు బలంగా ఉంటుంది. ఆరోగ్యపరంగా సాధారణంగా బాగానే ఉంటుంది. భావోద్వేగంగా ఈరోజు మీరు ఎంతో గర్వంగా, ఉత్సాహంగా కనిపిస్తారు. కన్యరాశివారికి ఈరోజు కొంత అప్రమత్తత అవసరం. ప్రయాణాల్లో లేదా కొత్త నిర్ణయాల్లో తొందరపడకపోవడం మంచిది. ఉద్యోగంలో చిన్న అడ్డంకులు వచ్చినా వాటిని అధిగమించే శక్తి మీలో ఉంటుంది. ఆర్థిక విషయాల్లో మితంగా వ్యవహరించాలి. కుటుంబ సభ్యులతో సహనం అవసరం. ఆరోగ్యపరంగా విశ్రాంతి తీసుకోవడం మంచిది. భావోద్వేగంగా మీరు ఈరోజు లోతుగా ఆలోచించే అవకాశం ఉంది. తులారాశివారికి ఈరోజు సంబంధాల విషయంలో జాగ్రత్త అవసరం. ఉద్యోగంలో టీంవర్క్పై దృష్టి పెట్టడం మంచిది. వ్యాపార భాగస్వామ్యాల్లో ఓర్పు అవసరం. ఆర్థిక విషయాల్లో పెద్ద నిర్ణయాలు వాయిదా వేయడం మంచిది. కుటుంబ సభ్యులతో చిన్న అపార్థాలు రావచ్చు కాని అవి త్వరగా సర్దుకుంటాయి. ఆరోగ్యపరంగా మానసిక ప్రశాంతత కోసం విశ్రాంతి అవసరం. భావోద్వేగంగా మీరు ఈరోజు కొంత సున్నితంగా స్పందించే అవకాశం ఉంది. వృశ్చిక రాశివారికి ఈరోజు విజయ సూచనలు బలంగా కనిపిస్తున్నాయి. ఉద్యోగంలో మీ ప్రతిభ వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. వ్యాపారాల్లో కొత్త ఒప్పందాలు కలిసి వస్తాయి. ఆర్థిక విషయాల్లో మంచి పురోగతి కనిపిస్తుంది. కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడిపే సమయం ఉంటుంది. ఆరోగ్యపరంగా చిన్న అలసట తప్ప పెద్ద సమస్యలు ఉండవు. భావోద్వేగంగా ఈరోజు మీరు ఎంతో ధైర్యంగా నిర్ణయాలు తీసుకుంటారు. ధనుస్సు రాశివారికి ఈరోజు సృజనాత్మకత మరియు ఆత్మవిశ్వాసం పెరిగే రోజు. ఉద్యోగంలో మీ ఆలోచనలకు మంచి గుర్తింపు లభించవచ్చు. ఆర్థిక విషయాల్లో పాత సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడిపే సమయం ఉంటుంది. ఆరోగ్యపరంగా శక్తి బాగానే ఉంటుంది. భావోద్వేగంగా మీరు ఈరోజు ఎంతో ప్రశాంతంగా ముందుకు సాగుతారు. మకర రాశివారికి ఈరోజు ఇంటి మరియు ఆస్తి విషయాల్లో ఎక్కువ దృష్టి పెట్టాల్సిన పరిస్థితి ఉంటుంది. ఉద్యోగంలో ఒత్తిడి కనిపించినా చివరికి ఫలితం అనుకూలంగానే ఉంటుంది.
ఆర్థిక విషయాల్లో ఖర్చులను నియంత్రించడం మంచిది. కుటుంబ సభ్యులతో మృదువుగా మాట్లాడటం అవసరం. ఆరోగ్యపరంగా నిద్రలేమి లేదా అలసట ఉండొచ్చు. భావోద్వేగంగా ఈరోజు మీరు భవిష్యత్తు గురించి ఎక్కువగా ఆలోచించే అవకాశముంది. కుంభరాశివారికి ఈరోజు ధైర్యం మరియు ఆత్మవిశ్వాసం ఎక్కువగా కనిపిస్తాయి. ఉద్యోగంలో కొత్త అవకాశాలు రావచ్చు. మీరు తీసుకునే నిర్ణయాలు మీకు లాభదాయకంగా మారే సూచనలున్నాయి. ఆర్థిక పరిస్థితి బలపడుతుంది. కుటుంబ సభ్యులతో సంతోషకరమైన సమయం గడిపే అవకాశముంది. ఆరోగ్యపరంగా మంచి ఉత్సాహం కనిపిస్తుంది. భావోద్వేగంగా ఈరోజు మీరు ఎంతో ఆశావహంగా ఉంటారు. మీనరాశివారికి ఈరోజు మాటల్లో కొంత ఆవేశం కనిపించే అవకాశముంది, కాబట్టి జాగ్రత్త అవసరం. ఉద్యోగంలో మీ పనితీరుకు ప్రశంసలు లభించవచ్చు. ప్రయాణాలు లేదా కొత్త పరిచయాలు ప్రయోజనం చేకూర్చే సూచనలున్నాయి. ఆర్థిక విషయాల్లో స్థిరత్వం కనిపిస్తుంది. కుటుంబ సభ్యులతో అనుబంధం మరింత బలపడుతుంది. ఆరోగ్యపరంగా సాధారణంగా బాగానే ఉంటుంది. భావోద్వేగంగా ఈరోజు మీరు ఆధ్యాత్మిక ఆలోచనలతో ముందుకు సాగుతారు.